బైబిల్‌లో దేవుడు నాశనం చేసిన ఆ 2 పట్టణాలు ఇప్పటికి కూడా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టులు చెప్తున్నట్టు ఈ నగరాలు ఇప్పటి డెడ్ సీ దక్షిణ భాగంలో ఉన్న నుమేరియా అనే ప్రాంతంలో కనుగొన్నారు. అక్కడ ఇప్పటికీ బూడిద మరియు గంధకం లాంటి గుర్తులు ఇంకా కనిపిస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే బైబిల్‌లో చెప్పినట్లుగానే ఈ నగరాలు అగ్నితో నాశనమయ్యాయని తెలుస్తుంది మనకి. 1970లో మొదటిసారిగా వాల్టర్ ఈరెస్ట్ మరియు థామస్ అనే ఈ ఇద్దరు సైంటిస్టులు జోర్డాన్ దేశంలోని నుమేరియా అనే ప్రాంతంలో ఈ నగరాలు కనుగొన్నారు. 1978లో అమెరికాకు చెందిన రాన్ వైట్ అనే సైంటిస్ట్ మృత సముద్రం దగ్గర ఉన్న ఎడారిలో సల్ఫర్ బంతులు మరియు బూడిద పట్టణ అవశేషాలు కనుగొన్నారు. ఆ తర్వాత అమెరికన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్టీవ్ 2005లో జోర్డాన్ దేశంలోని తాల్ ఇల్ హమాన్ అనే ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ ఆయనకు ఒక పెద్ద పురాతన నగరం అత్యంత వేడితో పేలిపోయిన అవశేషాలు కనిపించాయి. అదేవిధంగా మట్టి పాత్రలు ఆయనకు లభించాయి. 1970 నుండి 2020 వరకు దాదాపు 20కి పైగా సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు అమెరికా నుండి, యూరప్, ఇజ్రాయెల్, జోర్డాన్ దేశం నుండి పరిశోధనలు చేశారు. ఇప్పటికీ అక్కడ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.